ప్రేమ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే నిజమైన ప్రేమ ఎప్పుడు దేన్ని ఆశించదు. అలాంటి ప్రేమ చిత్రంగా ఇది ఉండాలని, భువనకు ఫస్ట్ పిక్చర్ అయినప్పటికీ మంచి సినిమా అవ్వాలని, ఉమాశంకర్కి మంచి పిక్చర్ అవ్వాలని, నిర్మాతలకి ఎందుకు వచ్చాం ఈ సినిమా ఫీల్డ్కి అనిపించకుండా 4 డబ్బులు సంపాదించి పెట్టే అవకాశాన్ని కలిగించాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ మహేష్ బాబు సినిమా, ఎన్టీఆర్ సినిమా, దాంట్లో పాటలు ఉంటున్నాయి, ఫైట్లు ఉంటున్నాయి. ఇప్పుడు భువన్తో ఈ సినిమా తీశారు. దీంట్లో లోపల ఏముందో తెలియదు కానీ పాటలు చూసాను బాగానే ఉన్నాయి. బట్ ఈ పాటల కోసం కాకుండా కొత్త వాళ్ళని తీసినప్పుడు కొత్త కథలు, కొత్త ప్రక్రియతో స్టార్ట్ చేసి కొత్త వాళ్ళు కొత్త టెక్నాలజీతో సినిమా చూపించగలిగితే డెఫినెట్గా సినిమాలు బాగా ఆడతాయి. భువన్ ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ చేశాడు. సో డెఫినెట్గా ఒక కన్విక్షన్తో వచ్చి పనిచేస్తున్నాడు కాబట్టి అతను ప్రయత్నం చేసి ఉంటాడని. ఉమాశంకర్ ఫస్ట్ టైం సెకండ్ పిక్చర్ చేశాడు. సో అతను ఎక్స్పీరియన్స్తో బెటర్ చేసి ఉంటాడు. మ్యూజిక్ సాయి శ్యామ్ ప్రసన్న కూడా బాగా పాటలు విన్నాం, బాగానే ఉన్నాయి. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ డూ గుడ్. థ్యాంక్ యూ. మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ఇప్పుడు దాకా సాంగ్స్ వినలేదు. సాంగ్స్ కూడా బాగా క్యాచీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ టు ఈ సినిమా క్రూ, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్కి, అండ్ ఎస్పెషలీ మన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మై ఫ్రెండ్ భువన్ కూడా. రీసెంట్గానే కలిసాం, మంచి రిలేషన్షిప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీ అవుతున్నారు. సో ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ టు భువన్. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా తీసుకుంటాను. భువన్ కూడా ఆల్ ది బెస్ట్. నిజంగా చాలా కష్టపడ్డాడు. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి అప్డేట్లు, అంటే షూటింగ్లో ఏం చేశాడో తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇది ఇలా ఉంటే బాగుంటుందా, అది అలా ఉంటే బాగుంటుందా అని చాలా ఆలోచించి పాపం డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని ఏమన్నాడో తెలియదు కానీ మా బుర్రలు మాత్రం బాగా తిన్నాడు. అండ్ అంత కష్టపడ్డాడు కాబట్టి నిజంగా ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఉమాశంకర్ మరి సెకండ్ మూవీ అయినా కూడా ఓ సీనియర్ డైరెక్టర్గా చాలా అద్భుతంగా చేశారు. మరి ఇప్పుడే సాంగ్స్ విన్నాం, అన్నీ కూడా ఒకదానికి ఒక వెరైటీగా, ఒక మెలోడీ, అంటే అన్ని రకాలుగా బాగా సాంగ్స్ చిత్రీకరించారు. మరి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానించినందుకు ఉమాశంకర్కు మరియు బాలనరసింహ ప్రొడక్షన్స్ నిర్మాత గారికి మరి అందరికీ కూడా ధన్యవాదాలు. మేమిద్దరం ప్రేమించుకున్నాం ఆడియో చాలా బాగుంది. ఇంట్రడ్యూసింగ్ భువన్, ఫోటోజెనిక్ ఫేస్, తర్వాత యాక్టింగ్లో మంచి ఈజ్ ఉంది. అతను మంచి స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మా ప్రొడ్యూసర్ బాలనరసింహ గారికి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా డైరెక్టర్ గారు ఉమాశంకర్ స్వామి గారికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇవాళ నేను హీరో అంటున్నారు శిల్ప గారు, బట్ ఇవాళ హీరో యాక్చువల్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ మా సార్ ఇక్కడ లేరు, శ్యామ్ ప్రసన్ గారు. మీ అందరికి ఆల్రెడీ తెలుసు అనుకుంటా శ్యామ్ ప్రసన్. హీస్ లాస్ట్ మూవీ వాజ్ వినాయకుడు. ఈరోజు అతను శ్యామ్ ప్రసన్ గారు చెన్నైలో ఉన్నారు. సో కుడ్ నాట్ మేక్ టు కమ్ అవుట్ హియర్. ఈ మూవీలో నేను భువన్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నాను. దిస్ మై ఫస్ట్ మూవీ అండ్ అదర్ మై కో-ఆర్టిస్ట్ ఇస్ కాల్డ్ జసిన్. షీజ్ ఇన్ చెన్నై యాక్చువల్లీ. షీజ్ అదర్ ఇంకో వేరే షూట్లో ఉంది అమ్మాయి. ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్, మై కజిన్స్, మై ఫ్యామిలీ, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇక్కడ వచ్చినట్టు ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలానే ఫ్యూచర్లో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అండి. ఈ స్టోరీలో 2 సోల్స్, ఒక హార్ట్ టు హార్ట్ టచింగ్ ఫీలింగ్స్. ప్రేమించుకున్నామంటే ఒక వర్డ్లో కాకుండా ఒక హార్ట్ బీట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు విడిపోతే ఎలా ఉంటారు, కలిస్తే ఎలా ఉంటారు. లవ్ అనేది ఒకరికే కాదు, నాట్ ఈవెన్ ఫర్ లవర్స్. మమ్మీ డాడీ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, ఫ్రెండ్ సెంటిమెంట్, ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మేమిద్దరం ప్రేమించుకున్నాగానే పోతుండగానే ఓన్లీ బాయ్ గర్ల్ కనిపిస్తే వీళ్ళతో ప్రేమించుకున్నారు అని టైటిల్ అంటున్నారు. కానీ థింగ్ ఈస్ ఎవ్రీవన్ ద హోల్ వరల్డ్, ద హోల్ పీపుల్, దెన్ మిలియన్ డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయండి. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మిలియన్ ఫేసెస్ ఇన్ దిస్ వరల్డ్. ఎట్ ద సేమ్ టైం అందరికీ మిలియన్ డిఫరెంట్ థింకింగ్ పవర్స్ ఉంటాయి. సో మీరందరూ నా ఈ మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
శామ్ ప్రసన్ గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. దీనిలో మొత్తం 5 సాంగ్స్ అండ్ 3 బ్రేకప్ సాంగ్స్ ఉంటాయి, 2 మెలోడీ సాంగ్స్ చాలా బాగున్నాయి. సో అట్ ద సేమ్ టైం లిరిక్ రైటర్ కవిత గారికి, వివేకానంద గారికి థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్. అట్ ద సేమ్ టైం సింగర్స్ అండ్ శ్రీకృష్ణ గారు యూఎస్లో ఉన్నారు. వచ్చినట్టు సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్స్ అండ్ ఈవెన్ నాకు సపోర్ట్ చేసినట్టు మై పేరెంట్స్, మై మామ్, డాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ పిల్లగానే వచ్చినట్టు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, జే వెంకటేశ్వర ఫ్యామిలీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారిగా నేను చెప్పిన కథని, స్టోరీ లైన్ని మా ప్రొడ్యూసర్ గారికి నచ్చి నా మీద నమ్మకంతో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నాకు అప్పగించినందుకు ముఖ్యంగా ఫస్ట్ టైం అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఇంతవరకు తీసుకొచ్చి మ్యూజిక్ పరంగా అండ్ టెక్నికల్గా షూటింగ్ పరంగా నాకు ఒక ఫ్రెండ్ లాగా హెల్ప్ చేసి కోఆపరేటివ్ పర్సన్గా ఉన్నందుకు ముఖ్యంగా భువన్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి భువన్ కూడా అతన్ని చూడంగానే ఈ క్యారెక్టర్తో పర్ఫెక్ట్గా షూట్ అవుతాడు, ఈ క్యారెక్టర్కి 100% న్యాయం చేయగలుగుతాడని డిసిషన్ తీసుకొని అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా భువన్ ఫస్ట్ టైంగా ఫస్ట్ టైం చేస్తున్న ఫీల్ ఎక్కడా కనిపించకుండా కూడా చాలా నీట్గా క్లియర్గా చేశాడు. అలాగనే మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ ప్రసన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. నేను ఎక్కడ విసిగించినా, ఎక్కడ ఎన్నిసార్లు ట్యూన్ ఇది మార్చాలి అది మార్చాలి, నాకు ఈ సందర్భంలో కావాలి, ఈ సిచ్యువేషన్లో ఫీల్ కావాలని చెప్పేసి అతను చాలా ఇబ్బంది కొంచెం టేస్ట్ చేసినా కూడా కూల్గా నాకు ఏం కావాలో అదంతా కరెక్ట్గా క్లీన్గా ఓ ఫీల్ గుడ్ మూవీగా మ్యూజిక్ కంపోజ్ చేసి ఇచ్చినందుకు శ్యామ్ ప్రసన్న సార్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. డెఫినెట్లీ ఖచ్చితంగా ఇందులో ఉన్న 5 పాటలని ఒక ఇద్దరు లిరిక్ రైటర్స్, ముఖ్యంగా కవితా చక్ర గారు లిరిక్ రైటర్, ఫస్ట్ టైం ఆమెను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. వివేకానంద స్వామి భీమవరం, ఆ అబ్బాయి కూడా ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో సింగర్స్ కూడా ధనంజీ అండ్ లిప్సిక, శ్రీదేవి, శ్యామ్ ప్రసన్ సార్ వీళ్ళందరూ చాలా బాగుపడారు. ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని, కొత్త వాళ్ళకు అవకాశం కల్పించాలని, అందులో ఉన్న వాళ్ళలో ఉన్న టాలెంట్ను ఇంప్రూవ్ చేయాలని కూడా కంపల్సరీ మా శ్యామ్ ప్రసన్ సార్ గారు, మిగతా వారు అందరూ నాకు హెల్ప్ చేసి మంచి సాంగ్స్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా టీంలో చేసే హీరో ఫస్ట్ భువన్ చేసినటువంటి సహాయ సహకారం మన లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేదు. ఈ స్థాయిని వాడడానికి ఫస్ట్ మా డైరెక్టర్ గారు ఉమాశంకర్ గారు, ఆయన ఎంతో కృషితోటి ఎంతో రాత్రింబగలు కష్టపడి స్టోరీ రాసి స్టోరీ లైన్ చెప్పాడు. ఒక్క లైన్ చెప్పంగానే ఆ లైన్ ఇన్స్పైర్ అయ్యి ఎంత కష్టమైనా సరే, ఎంత ఏమైనా సరే తీయాలనితోటి కసితోటి పట్టుదలతో తీశారు. ఈ సినిమా చూసినాక అందరి మనసులు తెలిసిపోతాయి. ఒకటి యూత్కు ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెడిపోవద్దన్నట్టు తీసే కాన్సెప్ట్ ఈ సినిమా. ఫస్ట్ టైం కనుక ఏమన్నా తప్పులుంటే క్షమించండి.